అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి నవంబర్ 8 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకు కూడా మన గురువుగారు పరిష్కారం చూపిస్తారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువుగారండి. ఎటువంటి సమస్యలైనా కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను. మన గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందున్నారండి. వాళ్ళల్లో మేము కూడా ఒకరిమి. మాకున్న సమస్యలను ఈ గురువుగారితో పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క మనసులను కనుక మనం గమనించినట్లయితే అండి, చాలా అంటే చాలా మంచివారండి. కానీ గత కొంతకాలంగా కొన్ని మానసికమైనటువంటి సమస్యలతోటి, మానసికమైన ప్రశ్నలతోటి, ఆ ప్రశ్నలకు సమాధానం దొరక్క ఏం చేయాలో అర్థం కాక అనేక రకాలైనటువంటి అసంతృప్తి వీరి జీవితంలో కనబడుతుంది. అయితే కొన్ని రకాలైన మానసిక వేదనలు కూడా అనుభవిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశి వారి జీవితం కూడా అంతే ఒక పరిచిన ఇస్తర లాంటిది కాదండి. ఎన్నో రకాలైన కష్టాలను, బాధలను, సమస్యలను అన్నిటిని కూడా చూసి వాటన్నిటిని కూడా తట్టుకొని కొన్ని అవమానాలు సైతం, అంటే ఆ కొన్ని అవమానాలు అన్నీ భరించి వెంటనే ఒక్కోటిగా ఎదుర్కొంటూ కాలానికి ఎదురీత వేశారని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారిని ముఖ్యంగా గమనించినట్లయితే వీరికి కోపం, ఆవేశం అనేది కొంచెం ఎక్కువేనండి. కొంతమందికి ఏంటంటే వెంటనే చిరాకు, కోపం అనేది వచ్చేస్తూ ఉంటుంది. కానీ వీరికి అలా కాదు. దాని వెనుక ఏదైనా కానీ బలమైన కారణం ఉంటేనే ఈ రాశి వారికి అలా కోపం, ఆవేశం అనేవి వస్తూ ఉంటాయన్నమాట. మీకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి ప్రత్యేకించి మీరు అందరినీ కూడా చాలా ఈజీగా నమ్మేస్తారండి. అంటే ముఖ్యంగా చూసిన ప్రతి ఒక్కరిని కూడా నమ్మరు. కానీ వీరికి ఒక రకమైన మంచితనం అని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత రోజులో ఇదే మంచితనం అవతల వారు అలుసుగా తీసుకొని దాన్ని పిచ్చితనంగా భావించి వీరితో ఆటాడుకునే ప్రయత్నం కూడా చేస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఓవరాల్గా ఎప్పుడో చూస్తే కనుక ఈ రాశి వారి ఎదుటి వారిని గుడ్డిగా నమ్ముతారు. దానివల్ల ఎన్నో రకాలైన సమస్యలను అనుభవించారు. ముఖ్యంగా బయట వాళ్ళకంటే కూడా ఇంట్లో వాళ్ళ చేత, బంధువుల్లోనే కొన్ని రకాల వ్యక్తుల ద్వారా చాలా రకాలుగా మోసపోయారు. ముఖ్యంగా చెప్పాలంటే నా అనుకున్నే కదా నేను ఇన్ని చేశాను, ఇంత దూరం వెళ్ళా అని వారికి అయినప్పుడు కూడా నా మీద ఏమాత్రం కూడా విశ్వాసాన్ని కానీ ప్రేమను కానీ చూపించకుండా వారి దారేంటో వారు చూసుకున్నారు, వారు చాలా ఇది అని చెప్పి మీరు అయిపోయిన తర్వాత అన్ని కూడా చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకున్నారని చెప్పి మీరు అనుకుంటూ ఉంటారు. కానీ అండి ఆ టైపు బాధపడిన రోజులు కూడా చాలా ఉన్నాయండి. ఇక ఈ సింహరాశి వారి జీవితంలో, ఈ రాశి వారి జీవితంలో మీరు ఎదుగుతున్నా కూడా ఒక మెట్టు ఎక్కువగా కాస్త సంపాదించుకున్నా, కాస్త మంచిగా ఉన్న వీరి యొక్క బంధువులే వీరిని చూసి ఓర్వలేకపోతున్నారు. ఎప్పుడు వీరిని తొక్కేద్దామా, ఎప్పుడు వీరిని పడిపోతే చూద్దామని, దెబ్బ కొడదామని చెప్పి కూడా చూస్తున్నారు. కానీ ఇవన్నీ తెలిసినా కూడా వీరి మంచితనం వల్ల ముఖ్యంగా అలా సైలెంట్ అయిపోయి ఉంటారు. మనసు నిండా బాధతోటి ఒక మనిషి బ్రతుకుతున్నప్పుడు కూడా చనిపోయిన వ్యక్తిలాగా ఎప్పుడైతే ఆ వ్యక్తి తయారవుతాడని చెప్పి 1000 కళతోటి సొంత బంధువులు ఎదురు చూస్తున్నారన్నమాట. సొంత వాళ్ళే ఇట్లా నాకు పగలా మారిపోయారు, నా వాళ్ళు అనుకున్న వారే నా దగ్గర లేకుండా పోయారని చెప్పి కాస్త కుంగిపోవడం, వీరు ఎప్పటికప్పుడు కూడా ఒక మెట్టు దిగుతూ ఉంటారనమాట. బంధువుల కోసం వీరు ఒక్క మెట్టు దిగుతూ వారి దగ్గర వస్తూ ఉంటే వారు ఒక్కో మెట్టు ఎక్కుతూ దూరం అయిపోతూ ఉంటారనమాట. ఇక వారు ఎక్కడ దిగడం ఈ చేతుగాని తనము, వారి యొక్క అహంకారము అన్న విషయానికి వస్తే అది నిజంగా మీకే వదిలేస్తున్నామండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఇప్పటి రోజుల్లో చివరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ఈ రాశి వారు ఇప్పటి వరకు మీరు జనాలను నమ్మింది చాలండి. మీ వారే మీతో బంధువులే అని చెప్పి కూడా నమ్మింది చాలు. ఇప్పటి అంచనా అయినా కూడా బంధువులకు అవసరమైనప్పుడు సహాయం చేయాలండి, కాదన్ను. కానీ చెప్పడం వేరు, చేయడం వేరండి. కానీ ఆ యొక్క సహాయాన్ని పొందిన వారు మీరు చేసిన ఆ యొక్క సహాయ కృతజ్ఞతగా ఉండి మీరు కష్టంగా ఉన్నప్పుడు వచ్చి మిమ్మల్ని ఆదరించగలగాలి. అంత గొప్ప మనసు అవతల వారికి కూడా ఉండాలండి. అటువంటి గొప్ప మనసు లేకుండా కేవలము అవసరాల కోసం మాత్రం మిమ్మల్ని వాడుకొని మీతో అవసరం తీరిపోయిన మరుక్షణము మీరెవరో నేనెవరన్నట్లుగా ఉంటే వారితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి.
ఎందుకంటే ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములకి, సొంత అక్క చెల్లెలకి రక్త సంబంధం వాళ్ళు కూడా వాళ్ళకే ప్రేమలు లేకుండా ఉండట్లేదు. ఇక బంధువులకి ఇంకా వచ్చేసరికి అత్తింటి వైపు, పుట్టింటి వైపు వాళ్ళ నుంచి అంటేనండి ఒక కోడలికి, అత్తకి ఎటువైపు వాళ్ళ మీద వాళ్ళు ప్రేమగా చూడాలి. వాళ్ళు మంచిగా చూసుకోవాలి. లేదంటే ఒక అబ్బాయి అత్తింటి వైపు వాళ్ళ నుంచి మంచి మర్యాదలు జరగాలి అని కోరుకోవడం కూడా నిజంగా ఒక తప్పు అవుతుందన్నమాట. అవతల వారి నుంచి మనము ఇప్పటి రోజుల్లో ఏమి కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అంటే ఏది ఆశించకూడదు. మనం ఏదైనా కానీ మన చేతులతోటి మనం స్వయంగా చేసుకోవాలి. మనం సంపాదించుకోవాలి. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన మనం నాలుగోళ్ల మధ్యనే బ్రతకాలి తప్ప ఒకరి కింద చేయి చాపితే మనకు విలువ ఉండదు. విలువ ఉన్న దగ్గరికి వెళ్ళి మనం అడిగినా కూడా తప్పు లేదు. ఎప్పుడైతే ఆ యొక్క విలువ లేని చోట దగ్గరికి వెళ్ళి మనం అడిగితే మనకు విలువ లేదు. కాబట్టి అక్కడ ఆల్రెడీ మనకు వారు గౌరవాన్ని ఇచ్చి, మర్యాద ఇచ్చి, మన అవసరాలు తీర్చడానికి అవతల వాళ్ళు రెడీగా ఉంటా అని చెప్పి అనుకోవడం కూడా మనదే తప్పు అవుతుందన్నమాట. కాబట్టి ఈ రాశివారు కాస్త జనాలకి తక్కువగా నమ్మండి. ఎవరితో కూడా మీ యొక్క బలం బలహీనతలు చెప్పుకోకండి. కుటుంబ విషయాలు ఏవైతే ఉన్నాయో మీ కుటుంబంలో జరిగే గొడవలు కానీ, సంతోషాలు కానీ, ఏవైనా కానీ బయట వారికి చెప్పకండి. ఎందుకంటే చెప్పేటప్పుడు బాగానే మంచిగానే వింటారు, కానీ అంతా జరిగిపోయిన తర్వాత విన్న తర్వాత మీ దగ్గర నుంచి ఎప్పుడైనా తేడా వస్తే ఆ రోజు నాతో అలా చెప్పాడు, మీ ఇంట్లో వాళ్ళు ఇట్లా, మీ ఇంట్లో వాళ్ళు అలా అంటని చెప్పి వాళ్ళు మళ్ళీ తిరిగి మనమే బాధపడాల్సి వస్తుందన్నమాట. అందుకని రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఈ సహాయం చేయండి అని మాత్రం అడగండి. రేపటి రోజున మీకు అవమానం జరిగే పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయండి. తద్వారా మీకు ఇంకా అవమాన పాలవటం తప్పితే ఏముండదు. కాబట్టి రేపటి రోజున మీకు ఏం అవసరమైనా కూడా ఎవరి దగ్గర మీరు అవమాన పడకుండా ఉండటమైతే చెప్పదగిన సూచన. ఇక రేపటి రోజున మీకు దగ్గరలో ఎక్కడైనా సరే అమ్మవారి గుడి ఉంటే చక్కగా వెళ్ళి అమ్మవారి గుడి దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామి కాడ ఒక పిండి దీపం వెలిగించడం వల్ల మీకు అందకాల కూడా అనుగ్రహంగా ఉంటుందండి. ఇక ఎవరైనా ఎక్కడైనా వరకు ఉంచాలి అంతవరకే ఉంచండి. ఒక లైన్ అనేది తీసుకోవాలి. మనం ఆ లైన్ దాటి వెళ్ళకూడదు, వారిని రానివ్వకూడదు. కాబట్టి ఈ చిన్న చిన్న విషయాలు అనేవి ఇప్పుడు ఈ అప్డేట్ చేసుకుని జనరేషన్లో ఈ రాశి వారు తెలుసుకోవాలండి. ఎందుకంటే మీరు చాలా కష్టాలు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. ముఖ్యంగా మనం అనుకున్న వారి దగ్గర మోసపోయారు కాబట్టి డబ్బు నష్టపోయారు, ఎన్నో రకాలుగా సమస్యలు కూడా చూశారు. కాబట్టి ఆ యొక్క సమస్యలన్నీ కూడా మళ్ళీ మీ దగ్గర రాకుండా ఉండాలంటే కనుక ఒకటి మీరు భగవంతుడు తోడుంటాడు, మీ తల్లిదండ్రులు తోడుంటారు, మీ కుటుంబ సభ్యులు అంటే మీ భార్య బిడ్డలు, లేదంటే మీ భార్య భర్త పిల్లలు మీకు తోడుగా ఉంటారు. ఇక ఇంతకు మించి మనం వేరే బంధం ఆశించకూడదండి. కానీ వేరే బంధాల మీద మనం ఎక్కువ హోప్స్ అంటే ఆశలు పెంచుకోవడం కానీ నిజంగా తెలివి తక్కువతనమే అవుతుంది. ఇక ముఖ్యంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఆర్ అనే స్త్రీ ద్వారా జరిగే మాత్రం నిజంగా మీరు తెలుసుకుంటే షాక్ అవుతారండి. ఈ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ మీ యొక్క రక్త సంబంధం కాదు, కానీ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీ మీ బంధువు. మీ బంధువు ఏం చేస్తుందంటే కనుక మీతో చక్కగా మాట్లాడుతుంది, మంచిగా పనులు గడిపించుకుంటుంది, మంచిగా వచ్చి నటన చేస్తుంది, మీపై ప్రేమ ఉన్నట్లుగా యాక్షన్ చేస్తుంది. వారు అసలు మీ ఇంట్లో వారిలాగే మీతో కలిసిమెలిసి అన్నట్లుగా ఉంటారు, బిహేవ్ కూడా చేస్తూ ఉంటారు. కానీ వారి అవసరాన్ని చక్కగా ఒక్కోటి గట్టెక్కించుకుంటున్న తర్వాత మీ పని దగ్గరికి వచ్చేసరికి ఏ పనికి రారు, దేనికి మీ గురించి సపోర్ట్ చేయరు, మేము ఉన్నామనే భరోసాను కూడా ఎవరు, నలుగురిలో మీకు విలువ పెరిగేలా మాట్లాడరు. మీ గురించి తెలుసుకొని అవతల వారికి వెళ్ళి బయట వ్యక్తులకి మీ మీద చెప్పి నూరిపోసి మీ మీద చాడీలు చెప్పి మిమ్మల్ని తక్కువగా చేసి చులకనగా చేసి మీ మీద ఉన్నవి లేని పుట్టించి కల్పించి చెప్పి మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి చూస్తున్నామాట. ఆ స్త్రీ మీకు బంధువే కదా అని నేను మీ అవసరానికి ఏదో ఒక విధంగా అయితే ఉపయోగపడుతున్నాను, తను కూడా అవసరానికి ఉపయోగపడుతున్నాను అన్న ఉద్దేశంతో వారు పక్కన ఉంటే మీకు విలువే కదా అన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కూడా మిమ్మల్ని ఒక ఛాన్స్ వస్తూనే ఉన్నారండి. కాబట్టి ఈ విధంగా మీరు ఛాన్స్ అది ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే రేపటి రోజున ఆ స్త్రీ పదే మిమ్మల్ని మోసం చేయబోతుంది. కాబట్టి ఆ ఛాన్స్ అది మీరు ఇవ్వకుండా చూసుకోండి. ఆ స్త్రీ అందరి గురించి కాదండి, ఆర్ అనే అక్షరం ఉన్న అందరూ కూడా కాదు, కొంతమంది. ఇక్కడ చెడ్డవాళ్ళని చెప్పి మాత్రం అసలు అనట్లేదండి. ఎందుకంటే అందరి గురించి చెప్పట్లేదు. కాబట్టి ఈ రాశి వారి జీవితంలో వారికి తెలిసిన వారెవరు అంతా కూడా అవతల వ్యక్తితో మనం మాట్లాడుతుంటే మనకు తెలిసిపోతుంది వీళ్ళు మంచి వాళ్ళ చెడ్డవారు అనేది. వాళ్ళు మాట్లాడే మాటను బట్టి చేసే బిహేవియర్ని బట్టి చెప్పగలరండి ఎవరైనా సరే. కాబట్టి ఈ ఆర్ అనే అక్షరం ఉన్న స్త్రీతో ఎవరో మీకు తెలుసుకొని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచితే మీ యొక్క లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. లేకపోతే మీరు ముందు మానసికంగా కృంగిపోతారు. ఇప్పటికే ఆర్ అనే స్త్రీ ద్వారా చాలా రకాల నష్టాలను చూశారు. గతంలో కూడా కొన్ని రకాల అవకాశాలు కూడా చూశారు. మీకు సహాయపడకుండా మీ చేత వారి సహాయం పొంది మిమ్మల్ని మళ్ళీ నలుగురు ఎదుట ఫోన్ చేసి
రోజులు కూడా చూశారు. కాబట్టి మళ్ళీ ఆ తప్పనేది జరగకుండా చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మన అవతల వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు పర్వాలేదు కానీ, రెండో ఛాన్స్ కూడా ఇవ్వచ్చు పర్వాలేదు కానీ, మూడో ఛాన్స్ మాత్రం అస్సలు ఇవ్వకూడదండి. పిచ్చోళ్ళం అయిపోతాము. అవతల వాళ్ళు తెలివిగానే వాడుకుంటారు. ఇప్పటి రోజుల్లో జనం అందరూ కూడా అలాగే ఉన్నారు. అవసరానికి మనం కనిపిస్తాం, తర్వాత అవసరం తీరిపోయాక కనిపించం. మనం కూడా అలా మారితే తప్పేంటి? ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, ఇక్కడ మంచిగా ఉండకూడదని చెప్పి కూడా చెప్పట్లేదండి. కానీ అవతల వ్యక్తికి మంచిగా లేనప్పుడు మనం ఎదుటి వారికి ద్రోహం చేయకుండా మనం ఎంతో మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందా? ఎందుకంటే లేనిపోని ప్రేమలు చూపించుకోవడం, లేనిపోని ఆశలు పెంచుకోవడం తప్ప అంతకు మించి ఏముండదు. కాబట్టి మీరు కూడా వాళ్ళకి తగ్గట్టుగా టిక్ టాక్ టాక్ అన్నట్టుగా ఉంటేనే ఈ రోజుల్లో గడిచిపోతుందండి. ఇక ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు కానీ, కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి వారికి గతంలో కొన్ని రకాలైన బిజినెస్ల ద్వారా, వ్యాపారాల ద్వారా ఆర్థికంగా చాలా డబ్బు లేక ఇబ్బంది పడ్డారండి. ముఖ్యంగా మీకు 2 పెద్ద అదృష్టాలు అయితే రేపటి రోజున కలిసి రాబోతున్నాయి. అందులో మొదటిది ఏంటంటే కనుక, మీరు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో, ఒకవేళ బిజినెస్ అనుకోండి, ఆ బిజినెస్ సంబంధించి మీకు లాభాలు అనేవి చాలా అధికంగా రాబోతున్నాయండి. అంతేకాకుండా ముఖ్యంగా మీరు చేసిన ఉద్యోగం ఏదైనా ఉంటే ఆ ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ రావటము, జీతాలు పెరగటం అనేవి జరగబోతున్నాయి. ముఖ్యంగా మీరు చేసినటువంటి వృత్తిపరంగా మీకు ప్రతిదీ కూడా సానుకూలంగా రేపటి రోజున అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఉద్యోగాల్లో చేరాలనుకునే వాళ్ళకు కూడా రేపటి రోజున కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా రేపటి రోజు మీకు అందకాల కూడా మీకు లాభసాటిగా అయితే ఉండబోతుందండి. దాని ద్వారా మీకు చాలా వరకు కూడా లాభాలు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా మీకు ఫస్ట్ అదృష్టం ఉద్యోగంలో బాగా కలిసి రావడం ఉంది, వ్యాపారంలో కూడా బాగా కలిసి రావడం, ధనానికి అనేది లోటు లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఇక రెండో అదృష్టం ఏంటంటే కనుక, ఏదైతే కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో మీ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి రేపటి రోజున మీకు తగ్గి ఆరోగ్యం అనేది సహకరించబోతుంది. నిజంగా చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి. ఈ రోజుల్లో ఆరోగ్యం మించింది ఇంకేం లేదు. కాబట్టి మీకు రేపటి రోజు దానికి సంబంధించిన ఆరోగ్య సమస్యని ఏదైతే సరే చికిత్స అయితే అది మీకు తెలియబోతుంది, లేకపోతే ఆరోగ్యం సంబంధించిన మీకు సక్సెస్ అయితే అవుతుందండి రేపటి రోజున. ఇక ఆడవారి గురించి చెప్పుకోవాలనుకుంటే కనుక, ఈ సింహరాశి ఆడవారికి రేపటి రోజున ఇంట్లో పనులు చేసుకోవడానికి కూడా శరీరం సహకరించగా అలసటగా అనిపించడము, బాధగా అనిపించడము, కంగారు కనిపించడము, కొంచెం మానసిక వేదనలు అనిపించడం, సరిగ్గా నిద్ర లేకపోవడము, ఇటువంటి సమస్యలతోటి చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. కాబట్టి ఈ యొక్క మానసిక అశాంతి అనేది దూరం అయ్యి మానసికమైన ప్రశాంతత అనేది రేపటి రోజు ఈ రాశి వారికి కలగబోతుందండి. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఆరోగ్యం చాలా రకాలుగా మీకు ఇప్పటి నుంచి అనుకూలంగా మారబోతుంది. ఇక రెండో రకమైన అదృష్టం కూడా ఇదండి. రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అదృష్టంగా, కార్తీక మాసంలో శనివారం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో పిండి దీపాలు వెలిగించడం ద్వారా మీకు రేపటి రోజున అన్ని రకాలు కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందండి. మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.